తల్లి మదాకి జై. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను ఎలాగైతే పూజ చేసుకుంటున్నానో అలాగే మీరు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో సహా కూడా ఆనందంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా మీ పిల్ల పాపలతో పాడి పంటలతో అన్యోన్యంగా ఉంటారని సకల దేవతలను వేడుకొని సకల శక్తిని వేడుకుంటున్నాను. అలాగే గ్రామ గ్రామ ఊరు ఊరు పేరుని కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి మర్చిపోమాకండి, అర్థమైందా? దేవుడి ముందు మనం వెనకమాల. అలాగే మేము చర్చికి వెళ్తాం, చక్కగా వెళ్ళండి. భగవంతుడు ఒక్కడే, వెళ్ళిపోండి కాదు మేము రాములో కూడా వెళ్ళండి, ఎవరిష్టం వాళ్ళది కదండి. మేము బాగా అస్సలు వెళ్ళిపోవటమే ఆగకూడదు. మీరు వెళ్ళిపోయి ఏ దేవత ఏ దేవుడైనా సరే చక్కగా పూజ చేసుకొని ఆనందంగా మీ కుటుంబంలో విరదల్లుకోండి. అంటే ఒక పూలు ఎలాగైతే విరదలుతారో అలా ఉంటుందన్నమాట. మన కుటుంబాన్ని మంచి చేసుకోవాలన్నా మన చేతిలో ఉంది, చెడు చేసుకొని మన చేతిలో ఉంది. అలాగే ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, నోటి శుద్ధి, ఈ మూడు కూడా ఎప్పుడైతే ఉన్నాయో మనము అడుగడుగు ఎదుగుతూ ఉంటాం. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎంతోమంది ఎన్నెన్నో వృత్తి వ్యాపారాలు చేసుకుంటారు. మీరు కూడా ఏదో వ్యాపారం చేసేటప్పుడు భగవంతుని తలుచుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, పదే పదే కూడా అందరూ ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళండి. ఏదన్నా కాస్త వల్ల తప్పింది అనుకోండి, కొంచెం అలాంటి వాళ్ళు ఫోన్ చేయండి, నేను చెప్తాం. నా ఫోన్ నెంబర్ దాని మీద ఉంటుంది, వీడియో మీద ఉంటుంది. ఫోన్ చేశారనుకోండి, ఒకళ్ళకి అనుమానం ఉంటుంది, ఏదో మాకు చేశారని, ఏదో ఒక ఇల్లు కొన్న కానించి ఏదేదో వస్తూ ఉంటాయి. అలాంటి ఏదన్నా ఉంటే నాకు వెంబటే ఫోన్ చేయండి. మీరు వచ్చినా సరే, నేను రమ్మన్నా సరే, ఎక్కడికి మీ ఇష్టం. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు అండి. నాకు ఇలాగా వీడియోలు పెట్టినందుకు కూడా నా కుటుంబ సభ్యుల తరఫున కూడా వేడుకుంటున్నాను. అలాగే బిత్తిరి సత్యబాబు గారు బోనం పాటలు చాలా అన్యోన్యంగా పాడు, ఇంకా పాడాలని కోరుకుంటున్నాను. అలాగే మంగళి గారు కూడా బోనం పాటలు చాలా చక్కగా పాడుతున్నారు. ఇంకా మీ పాటల్ని మానవ లోకానికి చెవులు కనువింపుగా చేయాలి. అలాగే మధుప్రియ గారు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. మీరు ఇంకా పాడి దేవతలకి ఆనందంగా, ఇంకా మానవులకు ఉత్సాహం లేపే విధంగా భవనం పాట చక్కగా పాడుతున్నారు. ఇంకా మీ కుటుంబ సభ్యులు కూడా చక్కగా అందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తల్లి నత్తయ్య గారు, వాళ్ళు కుటుంబంలో మాకు చాలా ఆనందాన్ని నెలకొల్పారంటే ఆ భగవంతుడు సభ్యులు. అలాగే ప్రతి ఒక్క వీడియో చేసి జై నాకు. ఓ